అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక వర్గాల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు, మా నాయకులు కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వైఖరికి నిరసనగా వినతి పత్రాలు ఇవ్వాలని మా పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇప్పుడే మా నాయకులందరం కలిసి వినతి పత్రాన్ని పార్టీ పంపించిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రాన్ని విలేకరుల దృష్టి మీ ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విషయం తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను, అణచివేతల నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని విజ్ఞప్తి. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగాన్ని కాలరాస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్య వల్ల తీవ్రంగా అణచివేతకు గురవుతున్నారు. పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తా ఉంది. ఈ కాంగ్రెస్ సర్కారు రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగున వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని, అంబేద్కర్ గారు మీరు బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఓసారి ఫార్మా విలేజ్ అని, మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయ మాటలు చెప్తూ ఏదోలాగా పేద రైతన్నల భూములను లాక్కొని అదానికి తన అల్లుడికి అప్పచెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తా ఉన్నారు. తమ భూములను ఇవ్వమని, తమ జీవన ఆధారాన్ని లాక్కోవాలని ప్రభుత్వానికి 10 నెలలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా నిరంకుశంగా, పాశవికంగా, అక్రమంగా పేద రైతన్నల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కొడంగల్ నియోజకం తన జాగీరుగా భావిస్తూ తన సోదరులతో పేద బడుగు బలైన వర్గాల దళిత గిరిజన రైతుల పైన చేస్తున్న అరాచకాలను, అణచివేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు పోలీసులు చేసిన టార్చర్లు అంబేద్కర్ గారికి తీసుకొస్తా ఉన్నాం. అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతన్నలను జైల్లో పెట్టి రైతన్న చేతులకు వేడిలు వేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పోలీసులు, అణచివేతలు, వేధింపుల నుండి వారిని కాపాడాలని అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై 2 డిగ్రీ ప్రయోగించి జైళ్లలో, సంగారెడ్డి జైల్లో, చెర్లపల్లి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు వేడిలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణచివేత ధోరణులకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని, రైతన్నల కుటుంబాలను వేధించడం, హింసించడం ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమృద్ధిని, బుద్ధిని ప్రసాదించాలని, ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అయినటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు జోగులాంబ జిల్లా కేంద్రంలో ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా ఏకపక్షంగా కూర్చుని వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క అహంకార పూరితమైన వైఖరి నిరసనగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ భరతం పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మా నాయకుడు కేటీఆర్ గారు ప్రశ్నిస్తా ఉంటే అడుగడుగున అసెంబ్లీ వేదికగా, అదేవిధంగా పార్టీ వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉంటే ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసుని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంటా ఉంది. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నిన్న అసెంబ్లీలో లగచర్ల రైతుల అంశంపై ఆయన తీర్మానాన్ని ప్రవేశపెడితే వారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆయన తీర్మానాన్ని రాష్ట్ర అత్యున్నత సభ అయినటువంటి అంబేద్కర్ గారి దయా దక్షిణాలు ఏర్పడేటువంటి సభ, ఆ సభలో రైతులపై చర్చ చేయకుండా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తా ఉన్నారు. దాని నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడుగడుగునా అడ్డుకుంటాం. మీ యొక్క పాసింగ్ చర్యల్ని తిప్పి కొడతాం. మీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమంది జైలు పంపించినా
ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు నిష్క్రమించమని చెప్పేసి ప్రతిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై భీమ్, అంబేద్కర్ జోహార్, అంబేద్కర్. ధన్యవాదాలు.